నేను జునైద్ షేక్. ఇక్కడ మనము రాయల్ నాటుకోళ్ల ఫామ్ సిరుగుంబ చెక్ పోస్ట్ ఆదోనిలో ఉన్నాము. ఇక్కడ మనం ఈ వీడియోలో ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి, గత 1 సంవత్సరం నుండి మన భాయ్ స్టార్ట్ చేసిన ఫామ్ ఇది. ఈ ఫామ్లో కరెంట్ లేకుండా సోలార్ ప్యానల్స్తో వీళ్ళు ఎలా కరెంట్ సప్లై చేసుకుంటున్నారు, మళ్ళీ ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి, వీళ్ళు వ్యాక్సిన్స్ ఏం వాడుతున్నారు, వీటికి వచ్చే డిసీజెస్ ఏమున్నాయి, ఇంకా వీటికి వేసే దానా ఏ దానా వాడుతున్నారు అనేది మొత్తం మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు లాస్ట్ తక్ చూడండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అన్ని యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ ఓన్లీ సక్సెస్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది, కానీ వీళ్ళు ఎన్ని ఏ లాసెస్ ఉన్నాయి, ఎలా చేసుకుంటే ఎలా మనం దీని నుంచి లాభాలు పొందొచ్చు అని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో మనము ఈ వీడియోలో మీరు ఎన్ని రోజుల నుంచి ఇది ఫామ్ నడిపిస్తున్నారు? 1 year చాలు చేసి. ఎన్ని రకాలు ఉన్నాయి దీంట్లో మీ దగ్గర? సునాలి నాటు కోళ్ళు ఉన్నాయి, సునాలి ఫైటర్స్ అసీలు ఇంకా ప్యూర్ నాటి కోళ్ళు ఉన్నాయి, ప్యూర్ జవారి కోళ్ళు. ఓకే. దీనికి దానా మీరు ఏమి వేయటం జరుగుతుంది? దీన్ని ఫుడ్ మక్కజారీ వేస్తాను, పిండి వేస్తాను, మక్కజారీ వేస్తాను, సద్దలు వేస్తాను. డైలీ 50 kg వేస్తాను. డైలీ 50 kg కావాలి. దీంతో పాటు మీరు కూరగాయలు అట్లా ఏమైనా వేస్తున్నారా? వేస్తాను, అది కూడా వేస్తాను. ఏమేమి వేస్తున్నారు కూరగాయల్లో? డైలీ ఎన్ని కేజీల మీరు ఆనియన్స్ వేయడం అయితే జరుగుతుంది? ఒక 20 kg చేస్తున్నాను. డైలీ 20 kg చేస్తాను సార్. 20 kg. ప్రెసెంట్ మీ దగ్గర ఎన్ని నాటుకోళ్ళు ఉన్నాయి? 500 ఉన్నాయి. 500 ఉన్నాయి. ఈ 500లో గుడ్లు పెడుతున్నాయా? డైలీ 100 గుడ్లు వస్తుంది. డైలీ 100 వస్తున్నాయి. బయట మార్కెట్ ప్రైస్ ఎంత వెళ్తున్నాయి మీకు గుడ్డు? ఒక గుడ్డు 15 రూపాయలు. హోల్సేల్ వాళ్ళకి 12, 10 రూపాయలు. వాళ్ళు 100 తీసుకుపోతారు, 50 తీసుకుపోతారు. వాళ్ళు వేరే దగ్గర సేల్ చేస్తారు. వాళ్ళు 15 రూపాయలు అమ్ముతారు. 15 రూపాయలకి వాళ్ళు అమ్ముతారు. ఇప్పటి వరకు మీరు ఏ నష్టాలు దీంట్లో చూశారు? అంటే చనిపోవడం అయితే కానీ రిమార్క్ ఒక 5.5 కొంచెం రిమార్క్ వచ్చింది. వ్యాక్సిన్ వేయలేదు. వేరే జ్వరం కూడా తీసుకొచ్చినాను. అదే కొంచెం 20,000 లాస్. ఈ ఫామ్ కి ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? 10 లక్షలు. 10 లక్షలు దాటింది. అంత 10 లక్షలు దాటింది. మొత్తం ఇది 80 cents లో జరుగుతున్న ఫామ్ ఇది. దీనికి వీళ్ళు 10 లక్షలు 15 లక్షల వరకు దీంట్లో మనం సెటప్ చేసుకున్నారని చెబుతున్నారు. దీంతో పాటు మీరు మార్నింగ్ దీనికి లివర్ టానిక్స్ వేయటం ఇట్లాంటివి చేస్తున్నారా? మార్నింగ్ వేస్తాను. ఏమేమి వేస్తుంటారు మార్నింగ్? యాంటీబయాటిక్స్ వేస్తాను, లివర్ టానిక్ వేస్తాను, ఎండ్రోఫ్లాక్సిన్స్ స్ప్రే ఫామ్ లో వారంలో ఒకసారి క్లీనింగ్ పెట్టాలా. యూట్యూబ్ లో చూసి మొత్తం జనాలు లాస్ అవుతుంది చూడకూడదు. అది ఉత్త ప్రాఫిట్ చెప్తారు యూట్యూబ్ లో. నష్టాలు ఏం చెప్పకూడదు. అన్న ఏం చెప్తున్నారు అంటే యూట్యూబ్లో ఓన్లీ ప్రాఫిట్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది అంటున్నారు, నష్టాల గురించి అయితే అస్సలు చెప్పరు. సో యూట్యూబ్ చూసేసి మానేసి ఇలాంటి ఫామ్స్లో వచ్చి మీరే సొంతంగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఇలాంటి వాళ్ళతో కలిసి మీరు సొంతంగా స్టార్ట్ చేయొచ్చు. ఈ సైడ్ బిజినెస్ చేస్తే బాగా, లేకుంటే దాంట్లో చేస్తే కొంచెము కష్టము. ఇంకా ఒకటి ఫస్ట్ తక్కువలో చేసుకోవాలా. ఒక 50, 100 ఒకేసారి ఫస్ట్ మార్కెటింగ్ తీసుకోవాలా. 50 బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలా. ప్యూర్ జవారి, ఎక్స్కి అయితే ప్యూర్ సునాలి తీసుకోవాలా. మార్కెటింగ్ నెంబర్ 1 అంటే ప్యూర్ జవారి నెంబర్ 1 మార్కెటింగ్. అది కేజీ వచ్చి 650 లేదు. నాకే 550 ఇస్తారు. ఈ సొనాలి ఎంతకి వెళ్తుంది కిలో? కేజీ మార్కెట్ రేట్ వచ్చి 250, 350. నా దగ్గర 450కి అమ్ముతున్నాను కేజీ. 450. ఎక్కువ తీసుకుంటే 400. ఒక పీస్ తీసుకుంటే 500. ఒక కోడి ఒక పీస్ తీసుకుంటే 500. బాగుంది, నాకు సెటప్ అయింది. చిన్నప్పుడు నాకు ఇష్టము కాబట్టి ఇప్పుడు ఫార్మింగ్ చేశారు. దీంట్లో కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైతే చాలా మంది వస్తుంటారు జాబ్స్ వదిలేసి అయినా కానీ దీంట్లో ఎలా ఉంది? దీంట్లో చేసుకుంటే బాగుందా? నంబర్ ఉంది, దాంట్లో కష్టం ఎక్కువ. ఫస్ట్ ప్రాఫిట్ ఏం రాదు. ఫస్ట్ యాంటీబయాటిక్స్ చూడాలా, వ్యాక్సిన్ చూసుకోవాలా. తక్కువ ఒక 50 తీసుకోవాలా. 50 మన ఫామ్ ఒక లిస్ట్ తీసుకోవాలా. అంటే స్లో ప్రాఫిట్. ఫస్ట్ పెట్టుబడి మళ్ళీ లాస్ అవుతుంది, చచ్చిపోతారు. ఫామ్ వస్తారు ఫామ్లో. ఈ ఫామ్లో ఏదైనా కొద్దిగా బయట నుంచి రావటం పాములు ఇలాంటివన్నీ ఏమైనా జరుగుతున్నాయా? జరుగుతుంది అన్న, ఖచ్చితంగా వస్తుంది అన్న. ఓకే. ఇప్పుడే మన దగ్గర ఒక ఫామ్ వచ్చిందండి. జస్ట్ నేను ఉన్నప్పుడే ఒక చిన్న కోడి పిల్లని తినడానికి వచ్చేసింది. అది అరుస్తుంటే జస్ట్ ఇప్పుడే మనం దీన్ని ఇది చేయడం అయితే జరిగింది. ఇంకా మీరు ఎన్ని నెలలు దీనికి పెంచి మీరు మార్కెట్లో తీసుకెళ్తూ ఉంటారు?
4 months 3 months ఇక్కడే వస్తారు జనాలు 4 months కి మీకు ఇవి 2 to 3 kilos 2 kilos 1.5 kilo వరకు వెయిట్ కేజీన్నర వస్తుంది అన్న కేజీన్నర తినే దాంట్లో ఉన్నారు బాగా ఒక 50 kg అన్నం పెడతాను 30 kg సద్దలు పెడతాను 30 kg సద్దలు 10 kg మొక్కజొన్న పెడతాను 10 kg మక్క ఆ పిండి ఉంది కదా ఒక 10 kg పెడతాను పిండి 10 kg మొత్తం మిక్స్ రోజుకి 500 కోట్లకి మొత్తం 50 kg జొన్నలు 30 kg సద్దలు 10 kg పిండి 20 kg మనకి ఉల్లిగడ్డలు ఇలాంటి మొత్తంకి 100 kg డైలీ ఎస్టిమేషన్గా వీళ్ళకి వెళ్తుంది అని చెప్తున్నారు. వీళ్ళకి మెయిన్ ఫీడింగ్ కాస్ట్ మనము తక్కువలో చూసుకుంటే మనకు దీంట్లో ఈజీగా లాభాలు పొందొచ్చు. తర్వాత ఇట్లాంటి పాములు రాకుండా చాలా ముంగిసులు రావటము చాలామంది ఇలాంటివి వచ్చేసి చాలా నష్టపోతున్నాయి. ఒక్కోసారి వస్తే మనకి కోడి పిల్లలన్నీ తినేయటం అయితే జరుగుతుందని మన భయ్ చెప్తున్నారు. ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? డైలీ క్లీనింగ్ చేయడం అంతే కానీ డైలీ క్లీన్ చేసుకోవాలన్నా స్ప్రే చేసుకోవాలా ఖచ్చితంగా టక్కనే వెంటనే చేసుకోవాలా. ఏమైనా రోగలం వస్తే ఎవరికి ఫామ్ చూసి కోసే వాళ్ళకి లోపల తీసుకోకూడదు ఫామ్లో లోపల చికెన్ మార్కెట్ వాళ్ళకి. ఓకే, ఈ చికెన్ మార్కెట్ ఏదైతే బయట చికెన్ కోస్తుంటారో వాళ్ళని మనం ఫామ్లో తీసుకోవటము అలాంటివి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన వైరస్ అయినా కానీ ఏమైనా కానీ దీనికి అక్కడే నష్టం అయితే జరుగుతుందని మన భయ్ చెప్తున్నారు. ఇంకా మీరు వాటర్లో డైలీ ఇది కలపటం లివర్ టానిక్స్ ఎన్రోఫ్లాక్సిన్స్ ఇవన్నీ యాంటీబయాటిక్స్ మొత్తం ముందరే చేసుకోవాలంటే హెల్త్ అవుతుంది. ఓకే. ఇంకా మీరు డైలీ మార్నింగ్ ఎన్ని గంటల వదులుతారు, ఈవినింగ్ ఎన్ని గంటలకి? పొద్దున్నే 6కి వస్తాను, మళ్ళీ 8:30కి పోతాను. యాక్చువల్లీ నేను కార్ మెకానిక్. ఓకే, కార్ మెకానిక్. ఈ సైడ్ బిజినెస్ లాగా ఇది మీరు పెంచుకోవడం అయితే జరుగుతుంది. స్టార్టింగ్లో మీరు నష్టపోయారా దీని కొంచెం ఇబ్బంది పడినాను స్టార్టింగ్లో. నేను ఒక 30 కోడి చచ్చిపోయినారు స్టార్టింగ్. సో మీరు ఎట్లా చిన్న పిల్లలతో తెచ్చి పెంచుతున్నారా లేకుంటే ఒకేసారి తీసుకొచ్చినాను? ఒకేసారి 4 months తీసుకో ఒక 300 తీసుకొచ్చినాను. అక్కడ నుంచి నేనే బ్రూడింగ్ చేస్తాను. మీరే బ్రూడింగ్ చేసుకుంటారు. కొత్తగా మీరు బ్రూడింగ్ సెటప్స్ పిల్లల కోసం కొత్తగా చాంబర్స్ కూడా పెట్టడం అయితే జరిగింది లోపల. ఒక 20 రోజులు దాంట్లో 20 రోజులు దాంట్లోనే 25 రోజులు ఒక కొంచెం నెల బాగా పెద్దగా అయితే బయట ఫ్రీ రేంజ్ లో కాకి తీసుకోకూడదు. ఏమో పామ్ గీమ్ వస్తే వాళ్ళు పారిపోవాలా. ఏమైనా పెద్ద కుంజ కొడితే కూడా పారిపోవాలి వాళ్ళు. ఇంకా మొత్తం సెటప్ అయితే చాలా బాగా. అసలు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదంతా ఫామ్ మొత్తం ఫ్రీ రేంజ్ గా మంచి నాటుకోళ్ళు వైబ్లో వీళ్ళు ఇంటెన్స్ అంటే క్లోజ్డ్ దాంట్లో ఒకే షెడ్ లో పెంచట్లేదు, మంచి ఫ్రీ రేంజ్ లో వదిలి పెంచుతున్నారు. ఇప్పుడు కిలో ఎలా ఉంది, ధర ఎలా వెళ్తుంది ప్రెసెంట్ మార్కెట్? 350 అన్న కేజీ 350 400 వెళ్తుంది. ఎక్కువ తీసుకుపోతే 400 తీసుకుపోతారు. ఎక్కువ తీసుకుంటే 400 కూడా అమ్మటం అయితే జరుగుతుంది. సో మీరు దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ వ్యాక్సిన్స్ అయినా కానీ డిసీజెస్ అయినా కానీ ఈ ఫార్మ్స్ ఎలా పెట్టాలి అయినా కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఎవరైనా పెట్టాలనుకుంటే ఈ ఎస్పెషల్లీ కర్నూలు డిస్టిక్లో ఉన్న ఎమ్మెగనూర్ అవుట్ సైడర్స్ ఉన్న మీరు కోళ్ళు కొనుక్కోవాలన్నా కూడా మీరు పెంచుకోవాలన్నా కూడా సో మన రాయల్ నాటుకోళ్ళ ఫామ్ దగ్గర వచ్చి మీరు తీసుకోవచ్చు. సిరుగుంబ చెక్ పోస్ట్ ఆదోని రోడ్లో మీరు వెళ్తూ ఉంటే మీకు రాయల్ ఫార్మ్స్ బోర్డు కనపడుతుంది, అక్కడ వచ్చి మీరు అన్నతో కాంటాక్ట్ చేయొచ్చు. సో అన్న థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. చాలామంది నష్టపోతున్నారు ఈ ఫార్మ్స్ పెట్టి అయినా కానీ, కోళ్ళు చనిపోవడం అయితే కానీ ఇదైపోతున్నాయి. సో మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.